యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, మీరు దాడులకు వెళ్ళొద్దు, శాంతియుతంగా ఉండండి. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోవద్దని. కానీ ఇవాళ మనం ఎప్పుడైతే ఇవాళ ఓడిపోతున్నామనే ఒక భయం పట్టుకుందో ఈ దాడులు పెరిగినాయి. ఎందుకంటే ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎలక్షన్స్ దగ్గరికి రానివ్వకుండా చేద్దామని చూస్తున్నట్టున్నారు. అందుకనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న చాలా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. అంతేకాకుండా వాళ్ళ డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళందరూ కూడా కూడగొట్టుకుని చేసే ఈ పనులను మేము ఎలక్షన్ కమిషన్ ముందు ఎండగడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగని మేము అనుకుంటున్నాం. తప్పకుండా రేపు గురునాథం గారు అన్నీ వివరిస్తారు ప్రెస్కి. అరాచక శక్తులు చాలామంది ఉన్నారు దీంట్లో. అధికార పక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేర్లన్నీ కూడా రేపు గురునాథం గారు రేపు ప్రెస్ ముందు రిలీజ్ చేయబోతున్నారు. సార్, ఒకవైపు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నా కానీ బ్లేడ్లతో ఆయన గాయపరుస్తున్న పరిస్థితి, సైకో మనస్తత్వం చూసాం కదా. సైకో మనస్తత్వం వాళ్ళ యువతకి గంజాయిని అలవాటు చేశారు. ఈ గంజాయి ఆఖరికి కంటైనర్లో కూడా తెప్పిస్తున్నారు. కొన్ని వేల కోట్ల ఖరీదైన గంజాయి తెప్పిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని బ్లేడ్లతో కోస్తారు. లోకేష్ గారిని పాదయాత్ర అప్పుడు కూడా మనం చూసాం. ఎన్నోసార్లు ఆయన చేయి తెగిపోయింది, వేళ్ళ దగ్గర తెగినాయి. ఇటువంటి అన్నీ అలవాటు చేసి అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం ఇవాళగా తయారైంది. కాబట్టి అందరూ వాళ్ళ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి త్వరలో చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోవాలి.